వెల్కమ్ టు శ్రీశక్తి పిరమిడ్ ఛానల్. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్‌కి, అమ్మ స్వర్ణమాల పత్రిజీ మేడంకు, ఇక్కడున్న ధ్యాన మిత్రులందరికీ నా ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను మాస్టర్స్. ది కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్‌కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో, ది కంప్లీట్ మ్యాన్ పత్రి సార్ దగ్గర నుంచి మన సీనియర్ మాస్టర్స్ ఎంతో మంది ఎన్నో విషయాలు నేర్చుకొని, ప్రతి ఒక్కరు కూడా ఒక పత్రిజీ లాగా తయారయ్యారు. సో, వారందరి దగ్గర నుంచి మనం పత్రి సార్ దగ్గర నుంచి ఏవైతే విషయాలు తెలుసుకున్నారో, ఏవైతే వాళ్ళు ఆచరిస్తున్నారో, అవన్నీ ఆచరిస్తూ వాళ్ళు సత్యాన్ని ఎలా తెలుసుకున్నారో, అలాంటి విషయాలన్నిటిని మనం తెలుసుకుందాం మాస్టర్స్. ఆ జ్ఞానాన్ని మనందరం అందుకున్నాము. సో, ఈరోజు మనకి ఈ జ్ఞానాన్ని అందరినీ షేర్ చేయడానికి అబ్ అబ్దుల్ రహీం సార్ సిద్ధంగా ఉన్నారు. భూపాలపల్లి నుంచి. సార్‌కి వెల్కమ్ చెప్పుకున్నాం మాస్టర్స్. సార్ వెల్కమ్ టు ద సెషన్ సార్. ఓవర్ టు యూ సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్. ముందుగా విశ్వవ్యాప్త పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, స్వర్ణమాల పత్రిజీ దంపతులకు పాదపద్మాలకు నమస్కరిస్తూ, మరి నాతో కనెక్ట్ అయి ఉన్న పిరమిడ్ ధ్యానులందరికీ, మాస్టర్స్ అందరికీ గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు మొహమ్మద్ అబ్దుల్ రహీం. జన్మరీత్యా కామారెడ్డిగూడెం, వరంగల్ జిల్లాలో జన్మించాను. మరి 10th వరకు చదువుకుని, ఆ తర్వాత ఐటీఐ చేస్తూ సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్ భూపాలపల్లిలో 90లో అక్కడ కంపెనీలో రిగ్‌మెన్‌గా ఉద్యోగం పొందాను. 91లో వివాహము, తొ తొ ఇద్దరు అమ్మాయిలు. అలా చక్కగా గడుస్తున్న క్రమంలో మరి 94లో ఒకానొక యాక్సిడెంట్ ద్వారా తీవ్రమైన బ్యాక్ పెయిన్‌కు గురై మెడిసిన్స్ వాడుతూ, వాటి సైడ్ ఎఫెక్ట్స్‌గా పెయిన్ కిల్లర్స్ వాడుతూ జాయింట్ పెయిన్స్ వచ్చి, ఆ తర్వాత అల్సర్స్, ఇట్లా రకరకాలుగా పోయి ఒక డిప్రెషన్‌లోకెళ్ళిపోయి, ఈ జీవితానికి ఏ ఆనందం లేదు, సుఖం లేదు. కేవలం ఇద్దరు అమ్మాయిలు, భార్య ఉంది కాబట్టి, ఒక కుటుంబ పెద్దగా వారిని మంచి చెడ్డ చూసి, వారి వివాహం అవన్నీ జరిపించి, చనిపోవడమే జీవితం అంతే, ఇంకేమి లేదన్న డిప్రెషన్స్‌తో బాధపడుతూ, మరి జీవచ్ఛవంలా బతుకుతున్న క్రమంలో మరి 2007లో ఇంకొక దెబ్బలాగా మా తండ్రి గారికి ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చి, ఆ చికిత్సలో భాగంగా వరంగల్ ఎంజీఎంలో హాస్పిటల్‌లో జాయిన్ చేసి, మరి వారికి సేవ చేయడానికి సెలవు పెట్టి, మా తమ్ముడు వరంగల్‌లోనే ఉంటాడు. ప్రైవేట్ హాస్పిటల్‌లో ల్యాబ్ టెక్నీషియన్‌గా చేస్తూ, మనకి లీవ్ పెట్టుకునే కుదరదు కాబట్టి నేనుంటూ హాస్పిటల్ చూసుకున్నాను. మరి ఆ 10 రోజుల్లోనే ఒకానొక రోజు ప్రభాత సమయంలో నేను లేసినప్పుడు, మా తమ్ముడు బయటికి పోవడం చూసి, "ఎటు అక్బర్" అని అడిగితే, "ధ్యానానికి" అని అన్నాడు. సో, అట్లా మొట్టమొదటిసారి ధ్యానం అనే శబ్దం మా తమ్ముడు వల్ల తెలుసుకున్నాను. ఒక విధంగా తమ్ముడు నా మొట్టమొదటి గురువు. ధ్యాన పరిచయం చేసిన గురువు నా తమ్ముడు. ఆ రోజు ఏదో క్యాజువల్‌గా ధ్యానానికెళ్తున్నానని చెప్పి వెళ్ళాడే గానీ, రెండో రోజు తను నన్ను పిలిచాడు. "మీకిన్ని జబ్బులున్నాయి గదా! ధ్యానం చేస్తే తగ్గుతాయి రండి" అంటే, అప్పటికి నేను ఎన్నో రకాల వైద్య విధానాలు చూశాను. మూఢ భక్తితోటి మొక్కులు తీర్చడం అని అన్నీ చేశాను. ఎన్ని ప్రయత్నాలు చేశానో అన్ని ప్రయత్నాలు విసిగి వేసారిపోయాను. ఒక ఇంగ్లీష్ మెడిసిన్ గాక ఆయుర్వేదిక్, హోమియో, ఎవరు ఏది చెప్తే అది. ఇక ఏమీ తగ్గదని ఉన్నవానికి ధ్యానం చెయ్యి అంటే నేను కొట్టి పారేశాను. ఇంకేమీ కాదు నా జీవితానికి. అయినా నేను కూర్చోలేను, వంగి ఉండలేను, ఎక్కువ సేపు నిలబడలేను. నేను ధ్యానం ఎక్కడ చేస్తానే వెళ్ళు అన్నా. కానీ మూడో రోజు ఔట్ ఆఫ్ క్యూరియాసిటీ అక్కడ మీరేం చేస్తున్నారు అని అడిగితే, అక్కడ మీరు అనుకున్నట్టు ఏమీ లేదు భయ్యా, కష్టం ఉండదు. కేవలం శ్వాస మీద ధ్యాస పెట్టడమే. అక్కడ పిరమిడ్ ఉంది. ఆ పిరమిడ్‌లో ధ్యానం చేస్తే అన్ని దరిద్రాలు, అన్ని రోగాలు పోతాయి. తొందరగా పోతాయి. హ్యాపీగా రండి. మరి ధ్యానం అని చేయగలనో లేనో కానీ, ఎక్కడో ఈజిప్ట్‌లో ఉండాల్సిన పిరమిడ్ హనంకొండలో ఉండడం ఏమిటి? మరి పిరమిడ్ చూడటానికి వస్తానులే. మీరు ధ్యానం చేసుకుందురు అని, రేపు పొద్దున నేను వస్తానని, మరి ఆ ప్రభాత సమయంలో
సిద్ధి భైరవ కొండ అంటారు. హనంకొండ బస్ స్టాండ్‌కి దగ్గర ఉంటుంది. దాని మీద వరంగల్ జిల్లాకే మొట్టమొదటి పిరమిడ్ సిద్ధి భైరవ పిరమిడ్ నిర్మించారు. కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పత్రిజే ఆదేశానుసారం. అది చాలా పవర్‌ఫుల్ ప్లేస్ అది. మునులు తపస్సు చేసిన గుట్ట అది. మరి నాకున్న బ్యాక్ పెయిన్‌తో దాదాపు 100, 200 మెట్లుంటాయి. ఎక్కువనే ఉంటాయి. మరి అవన్నీ ఎక్కి ఆ పిరమిడ్ కింగ్ చాంబర్‌లోకి పోవడమే గగనమైంది. అయినా ఈ శరీరాన్ని మెల్లిగా తీసుకెళ్ళి ఆ కింగ్ చాంబర్‌లో ఒక మూలకు 2 మూలలు తగిలేలా ఇలా కూర్చొని, మరి ఏంటి మీరు చేసేది అనంటే, కేవలం చేతి వేళ్ళలో వేలు పెట్టండి. అద్దాలు తీసేసి కళ్ళు మూసుకొని శ్వాసను గమనించండి అంతే. మరి అలా మేము ధ్యానం చేస్తున్నాను. మరి ఒక 10 నిమిషాలు ఆయాసంతో ఉన్నప్పటికీ 10 నిమిషాల తర్వాత ఆ గుట్ట మీద గాలి హోరు, ఆ పక్షుల కిలకిల రావము, ఆ చెట్ల సౌండ్ అవన్నీ ఒక చక్కటి ప్రకృతి సంగీతంలా ఉండిపోయి, మరి ఆ సంగీతంలో, ఈ శ్వాసలో నన్ను నేను మర్చిపోయాను. మరి ఏది పనిచేసిందో తెలీదు. నా జీవితంలో మొట్టమొదటిసారి 12 సంవత్సరాల తర్వాత అంత హాయిగా కూర్చున్నాను. మరి 10 నిమిషాలయిందేమో సరిపోయిందిలే అని కళ్ళు తెరిచి చూద్దును తెరచాలని అనిపించి కళ్ళు తెరిచి చూస్తే 45 నిమిషాలు గడిచిపోయింది. శరీరం తేలిక పడింది. అలసట లేదు. ఎంతో ఆనందం అది చెప్పలేని. సో, అలా ఆ అనుభూతితో బయటికొచ్చేసి, "ఏరా అబ్బాయి భూపాలపల్లి ఇక్కడికి 70 కిలోమీటర్లు వరంగల్‌కి. దగ్గరుంటే నేను రోజు ధ్యానం చేసేవాడిని. మరి ఆదివారం, ఆదివారం ఇందులోకొచ్చి ధ్యానం చేస్తాను" అనంటే, "అంతగా నచ్చిందా భయ్యా మీరు పిరమిడ్ కోసం ఇంత దూరం రానక్కర్లేదు. పిరమిడ్‌ని మీరు పట్టుకెళ్ళొచ్చు" అని. అప్పుడు షాక్ తిన్నాను. ఎలా అంటే 2/2 పిరమిడ్ కూడా దొరుకుతుంది. కిషన్ రెడ్డి గారి సెంటర్‌లో. మరి అది తీసుకొని వెళ్లి ధ్యానం చేద్దువు. ఈ 4 రోజులైతే హాస్పిటల్‌లోనే కదా నాన్నగారుండేది. రోజొచ్చి ధ్యానం చేద్దాము. కానీ పొయ్యే రోజు వీలవుతుందో లేదో, పిరమిడ్ ఎంతగా నచ్చింది అంటే ఎక్సైట్‌మెంట్. ధ్యానం చేసిన మొట్టమొదటి పావుగంటలో పోయి పిరమిడ్ కొనుక్కొని మాత్రమే వెళ్లి మా తమ్మునింట్లో పెట్టి హాస్పిటల్‌కి వెళ్ళాం. మరి పోయే రోజు కుదురుతుందో లేదో, ఆ పిరమిడ్ వదలొద్దు అని నిర్ణయించుకున్నాం. అలా మరి ఆ వారం రోజులు రోజు మార్నింగ్ నేను, తమ్ముడు, ఇంకో నరసింహస్వామి అని ముగ్గురము తమ్ముని బండి మీద రావడం, 5-6 గంటల వరకు ధ్యానం చేయడం పిరమిడ్‌లో. తర్వాత ఇంటికెళ్ళి హాస్పిటల్‌కి వెళ్ళడం. ఇలా వారం తర్వాత మా నాన్నగారిని డిశ్చార్జ్ చేసిన తర్వాత ఆ పిరమిడ్‌ను, నాన్నగారిని, అమ్మను వెహికల్‌లో తీసుకొని భూపాలపల్లి వెళ్ళి, మరి బెడ్ మీద ఇలా నా తల మీద వచ్చేలా హ్యాంగ్ చేసుకొని ధ్యానం చేయడం మొదలుపెట్టాను. మరి అప్పటికి నిద్ర పట్టేది కాదు. నొప్పులు విపరీతంగా ఉండేది. మరి ఇలాంటి స్థితిలో గూడా మార్నింగ్ లేచి అస్తమానం టీవీ చూసుకుంటూ కూర్చునేవాడిని నిద్ర రాక. అట్లాంటిది ఆ రోజు నుండి కళ్ళు మూసుకోవడం అలవాటు చేసుకున్నాను. సో, అట్లా ఉదయం 4 గంటలకు లేవగానే ఒక గంట, గంటన్నర ధ్యానం చేయడము. అది 7 గంటలకు డ్యూటీ ఉంటుంది. 7 గంటలకు వెళ్ళి మళ్ళీ 3 గంటలకు రావడము, ధ్యానం చేయడము. మళ్ళా నైట్ పడుకునే ముందు ధ్యానం చేయడం. ఇలా కేవలం 2 నెలల కాలంలో బ్యాక్ పెయిన్ తగ్గిపోయింది. మరి మెడిసిన్స్ అయిపోయాయి. బ్యాక్ పెయిన్ తగ్గిపోయింది అని అలాగే కంటిన్యూగా ఇంకా ఇంట్రెస్ట్‌గా చేస్తూ ఒక 6 నెలల కాలంలో నా శరీరంలో ఉన్న అన్ని బాధల నుండి, రుగ్మతల నుండి బయటపడ్డాను. మరి ధ్యానంలో ఏం జరిగిందో తెలియదు. అప్పటికి స్వాధ్యాయం లేదు. సాధన మాత్రమే ఉంది. ఎలా తగ్గిందో అని ఆశ్చర్యపోయేవాడిని. ఇది తెలుసుకుంటే బాగుండన్న కోరిక ఉండింది. మరి ఒకానొక రోజు మా స్నేహితులు ఇంటికొచ్చారు. ఏదో బయటికి ఔటింగ్ వెళ్దాము పార్టీకని. మరి వాళ్ళకి నేను చేస్తున్న ప్రక్రియ ఇది అని చూపించడానికి స్పిరిచ్యువల్ రియాలిటీ సీడీ టీవీలో వేసి 2007లో నెట్ గాని ఏవి లేవు. సీడీ ప్లేయర్‌లో సీడీ వేసి చూపిస్తున్నాను. నేను ఇది చేయడం ద్వారా అన్ని రోగాలు తగ్గించుకున్నాను. మీరు కూడా చేస్తే బాగుంటుంది కదా! మరి ఆ సమయంలో ఆ సీడీలో ఉన్న ఒక లైన్ మళ్ళీ నా జీవితాన్ని టర్న్ చేసింది. అక్కడ ఒక లైన్ వస్తుంది మీరందరూ చూసే ఉంటారు. నాభి నుండి మొదలైన శ్వాస భ్రూమధ్యం వరకు నడుస్తూ మందగించి భ్రూమధ్యంలో ఒక జ్యోతిలాగా ఉండిపోతుంది. మరి అక్కడ శ్వాస ఉండదు, ధ్యాస ఉండదు, ఆలోచన ఉండదు. అదే నిర్మల స్థితి, అదే ధ్యాన స్థితి అని వాళ్ళకి చెప్తున్నప్పుడు అదే నిర్మల స్థితి, అదే ధ్యాన స్థితి అనే పదంలో
నా వెన్నుండి ఒక జలధరింపు కరెంట్ షాక్ లాగా వచ్చింది. గత 6 నెలలుగా నేను ఆ స్థితి పొందలేదు గదా! ఆ స్థితి కోసం పెనుగులాడుతున్నాను. మరి నేను చేసిందేంటి? అంటే నాకు ఆ టైంలో అలా ఆలోచనొచ్చింది. ఆలోచన రహిత స్థితి మాత్రమే ధ్యాన స్థితి అయితే, అది నేనింక పొందలేదు. ఆలోచనకి ఆలోచన మధ్య గ్యాప్ నేను ధ్యాన స్థితి అనుభవించిన 3, 4 గంటల ధ్యానంలో మరి నేను అనుభవించింది ధ్యాన స్థితి 5 నిమిషాలు, 10 నిమిషాలు ఉంటుంది. దీన్ని ధ్యానం అనజాలరు. ధ్యాన ప్రయత్నమే అనుకోవచ్చు. మరి ధ్యాన ప్రయత్నంలోనే 12 సంవత్సరాల రోగాలు తగ్గితే, ఆ స్థితి ఆ చెప్పిన మాస్టర్ యొక్క స్థితి, ఈ భూమధ్యంలో ఉన్న ఆ జ్యోతిని చూడాలి. ఆ శ్వాస రహిత స్థితిని అనుభవించాలి. ఈ శ్వాస చివరి వరకైనా అనుభవాన్ని పొందాలన్న కసి నిర్ణయం అప్పుడు జరిగిపోయింది. అది నా జీవితానికి రెండో టర్నింగ్ పాయింట్. సో, అట్లా ఆ ఆలోచన వచ్చిందే తడవుగా మా ఫ్రెండ్స్‌ని టీ ఇచ్చి చాగనంపి చక్కగా కిషన్ రెడ్డి గారి దగ్గరికొచ్చి, సార్ నాకు ఆ శూన్య స్థితి కావాలి అనంటే ఆయన, మీరు ముస్లిమ్స్ గదా! ఇన్ని రోజులు చెప్పలేదు. మీకు మీరుగా అడుగుతున్నారు కాబట్టి రహీం భాయ్, మీరు శాకాహారిగా మారండి. ధ్యానం లోతులోకి వెళ్ళగలరు. ఆహారాన్ని మార్చుకోనంత వరకు మీరు ఇలాగే ఉండగలుగుతారు. ఇంకా మీకు మీరుగా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. సరే ఈ ముస్లిం నేను శాకాహారి అవ్వడం అన్నది వ్యక్తిగతం అయినప్పటికీ, ఆ ధర్మంలో జీవించాను కాబట్టి, ఆ 2 సిరలు, 2 దవడలు అట్లా కట్ చేసి, రక్తాన్ని మొత్తం బయటికి పంపించేసి, ఫ్రెష్‌గా ఉన్న మాంసం తినడం సైంటిఫిక్ వే అని వాదించేవాడిని టైంలో. మరి సార్ అలా చెప్పగానే అసలు శాకాహారానికి, ధ్యానానికి ఏంటి? మరి నేను ముస్లింగా ఉండి శాకాహారిగా మారొచ్చా లేదా? ఈ ఆలోచన నన్ను తొలిచివేయడం మొదలుపెట్టింది. అప్పుడు తటవర్తి వారి పుస్తకము 'శాకాహార మానవారము', 'అహింస మరియు శాకాహారం' 2 పుస్తకాలిచ్చారు కిషన్ రెడ్డి గారు. అది చదివితే నా బుర్ర తిరిగిపోయింది. గొప్ప గొప్ప మాస్టర్స్ అందరి స్టేట్మెంట్స్ అందులో ఉన్నాయి. ముఖ్యంగా కబీర్. 1,00,000 గోవుల్ని దానం చేసిన పుణ్యమైన ఒక చెంప పిల్లను తింటే పోతుందా? ఇంత వాస్తవం ఉందా మాంసాహారంలో? అని నాలో అంతర్మథనం మొదలైంది. సో, అప్పుడు మళ్ళీ ఖురాన్ అవి నా ఇస్లామిక్ గ్రంథాలు చిన్నప్పుడు చదివి ఉండేవాడిని. మధ్యలో మానేసినా మళ్ళీ తీసి వాటి చదవడం మొదలుపెట్టాను. ఎక్కడ ముస్లిం అనేవాడు మాంసం కంపల్సరీ తినాలని ఎక్కడా లేదు. తింటే ముస్లిం ఎక్కడ లేదు. కానీ ఎప్పుడో ఒక చోట తిన్న ప్రస్తావన ఉంది. ఈ మాత్రమేనా ఎందుకుంది అనే ఆలోచనతో 2008 డిసెంబర్ 28 రోజు ప్రాతకాల ధ్యానంలో నా అంతరం నుండి ఆ ప్రశ్నే రిపీట్ అవుతూ ధ్యానంలోకెళ్ళాను. నా అంతరం నుండి ఒక మెసేజొచ్చింది ఇంట్యూటివ్‌లీ. 1400 సంవత్సరాల క్రితము మహాప్రవక్త మహనీయులు ఇస్లామీయ ధర్మాన్ని ప్రచారం చేస్తున్నప్పుడు మరి వారు ఎడారి ప్రాంతాల్లో ఉండేవారు. ఒక్కో ఒక విపత్కర పరిస్థితిలో చానా మంది ప్రాణాలు ఆకలితో అలమటించి ప్రాణం పోయే పరిస్థితి ఏర్పడినప్పుడు అన్ని అనుభవాలు పొందిన ఒక ముసలి ఒంటె, నా శరీరం వీళ్ళకి ఆహారమై వీళ్ళు జీవించి ధర్మాన్ని కాపాడితే బాగుండు అన్న భావనతో ఉన్న ఒంటెను మాత్రమే అల్లా అనుమతితో జిబా చేసి ఆ మాంసాన్ని కాల్చుకొని తిని ప్రాణాన్ని నిలబెట్టుకున్నారే తప్ప అవకాశంగా గాదు. మరి శాకాహారం పుష్కలంగా దొరికి అవైలబుల్ ఉన్న ఈ సమయంలో మీరు శాకాహారిగా ఉండడమే సరి అనేది అని నా ప్రబోధం వచ్చింది. మరి అది నాకు చాలా సమంజసంగా అనిపించింది. యెస్. ఇది సరియైన వివరణ అని నాకు ఇన్నర్ నుండి అనిపించగానే ఎగిరి గంతేసి నేను ఆ క్షణం నుండే శాకాహారిగా మారిపోయాను. ఇందులో కొసమెరుపేంటంటే అంతకు ముందే మా కుటుంబంలో మొట్టమొదటి శాకాహారి నా చిన్న కూతురు డాక్టర్ సిరాజ్. తను కేవలం ఆ పుస్తకంలో సింగిల్ లైన్ "మీ కడుపులో ఏమైనా చచ్చిన జంతువుల పాతిపెట్టే శ్మశానాల" అన్న లైన్ చదివి తను శాకాహారిగా మారిపోయింది. అలాగే నా పెద్దమ్మాయి, నా భార్య గూడా. ఈలోగా నా భార్యకు మరి మా వాడికి సైనస్ ఉండేది, బ్రోంకైటిస్ ఉండేది. నాకెప్పుడైతే తగ్గిందో తను ఆటోమేటిక్‌గా ధ్యానం చేయడం పోగొట్టుకోవడం జరిగింది. మా చిన్నమ్మాయికి టాన్సిలైటిస్ ఉండే అది పోయింది. సో, ఇట్లా ఎడ్యుకేషన్‌లో కూడా చాలా చక్కగా ఉంటూ మరి 2009 నుండి మా కుటుంబం అంతా శాకాహారిగా, ధ్యానులుగా మారిపోయింది. ఆ తర్వాత తటవర్తి వారు కలవడము, 3 డేస్ వర్క్‌షాప్స్ 4, 5 వర్క్‌షాప్స్ చేయడము.
స్వాధ్యాయం గురించి తెలుసుకుని స్వాధ్యాయం చేయడం మొదలుతున్నారు. మరి ఈలోగా పత్రికను చూడడానికి జనగాంలో మొట్టమొదటిసారి సార్‌ని చూడాలన్న కోరిక. భూపాలపల్లిలో మొదటి ధ్యానం నేనే. నాకెవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు లేకున్నా వాళ్ళెందుకో చెప్పడము కిషన్ రెడ్డి గారు, వారి ప్రోత్సాహం ఎంతో ఉంది నా ఎనక. పత్రిక గారు వస్తున్నారు చూస్తావా రహీం అంటే సరే అని వారితో వెళ్ళడము. మొదటిసారి నేను షాకారిగా లేను. కలవడానికే భయపడ్డాను సార్‌తో. దూరం నుండి చూసి తృప్తి చెంది వచ్చాను ఆనందించి. కానీ రెండోసారి కల్లా నేను షాకారిగా మారాను. సో, దగ్గరికి వెళ్లి కిషన్ రెడ్డి గారు పరిచయం చేశారు నన్ను. గ్రేట్ మాస్టర్ రహీం భూపాలపల్లి నుండి వచ్చారు మిమ్మల్ని కలవడానికి. ఇంత దూరం వచ్చావా నాయనా షేక్ హ్యాండ్ ఇచ్చారు ఫస్ట్ టైమ్. ఇచ్చి సార్ మీరు మా భూపాలపల్లి కూడా వస్తే మేము తరించిపోతాం కదా! మరి అదృష్టాన్ని కలుగజేయరా అంటే, నీ ఊరికి రావడం నా అదృష్టం నాయనా! నీ దగ్గరికి ఖచ్చితంగా వస్తాను. నీ దగ్గర రాకుంటే ఎవరి దగ్గరికొస్తాను అని సార్ అనడం. ఆ రోజు ఆనందంగా కలిసి రావడం జరిగింది. ఆ తర్వాత నాకు మా ఇంటి పోరు ఎక్కువైంది. ముస్లిం సోదరులు గాని, చుట్టాలు గాని రావడం తగ్గించడము. మా వెనక కామెంట్స్ చేయడము. వీళ్ళు బ్రాహ్మనిజం అయిపోతున్నారనడము. ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ కూడా. నీకిద్దరు అమ్మాయిలు. మళ్ళీ మాంసానికి రా. ఇస్లాం ధర్మానికి రా. అదే ధర్మము. అది అని చెప్పడము. నీది చేసేది తప్పని చెప్పడము. ఇట్లా చూసి నాకు ప్రెషర్ ఎక్కువైపోయి టైంలో తడబడుతూ అన్నాను. సార్ ఇట్లా నాకు ప్రెషర్ ఎక్కువవుతుంది. మరి వెల్లుల్లి గూడా తీసేసి అంతకుముందు మాంసాహారము వండిన వంట గిన్నెలు గూడా మార్చేసుకొని, ఇంత శాకాహారిగా ఉంటే నాకు ప్రెషర్ ఎక్కువవుతుంది. ఏం చేద్దాము అంటే అప్పుడన్నారు, "రహీం గారు మీరు నా దగ్గరికొచ్చినప్పుడే అనుకున్నాను మీరు ధ్యాన ప్రచారం వచ్చిన వారని. మరి ఇస్లాంలో గూడా ధ్యానం ఉండే ఉంటుంది. కానీ బీఎస్ఎస్ఎంలో మీలాగా స్వాధ్యాయము, కుటుంబము, శాకాహారము, ధ్యానానికి అంకితమైన వాళ్ళైతే మీరే మొదటి ఫ్యామిలీ. నాకు తెలిసి. చూడండి ఇక నుండి ఇంతవరకు మీరు మంచి మంచి పుస్తకాలన్నీ చదివేశారు భగవద్గీతతో సహా. పత్రిక రాసిన పుస్తకాలనండి, కార్లోస్ కాల్సైడ్ అన్నీ ఒక 89 పుస్తకాలు అప్పుడే చదివాను. ఇక నుండి ఇవన్నీ పక్కకు పెట్టి ఇస్లాం, ధ్యానము, జీవన విధానం దీని మీద రిసర్చ్ చేయండి. ఎక్కడో ధ్యానం ఉండే ఉంటుంది. ఎన్ని దర్గాలైతే కట్టారో వాళ్ళందరూ ఏం చేసి ఆ పూజలు అందుకుంటున్నారు. దాని మీద ఒక్కసారి దృష్టి పెట్టండి. మీకు ఆయుధం దొరుకుతుందని. అరే! కరెక్ట్ గదా! సో, అట్లా కటవర్తి వీరారావు గారి సలహా మేరకు, వారి సూచనల మేరకు మరి నేను మళ్ళీ ముస్లిం మిత్రుల్ని కలిసి ప్రవక్త జీవితం మీద రాసిన పుస్తకాన్ని రిసర్చ్ బుక్ దొరకడం. తర్వాత ఫజైలే అమాల్ పార్ట్ 1, పార్ట్ 2 అని, ముంతకాబే హైద్రిస్ అని ఆహ్, ఇంకా చానా పుస్తకాలు సేకరించడం. జమాతే ఇస్లామీ పుస్తకాలన్నీ సేకరించి రిసర్చ్ చేయడం మొదలు. మరక్కడ ప్రవర్త మహనీయులు గూడా 3.5 సంవత్సరాలు హీరా పర్వత గుహలో జిక్ర్ అంటారు ధ్యానం. ఆ ధ్యానము చేసే ప్రవక్త పదవిని పొందారు. ఆత్మ జ్ఞానాన్ని ఇచ్చారని తెలుసుకొని చాలా ఆనందించాను. మరి ఎక్కడైతే అవమానింపబడ్డానో మరి అందరి గౌరవాన్ని పొందాను. సో, ధ్యానం గురించి విస్తృతంగా ఉంది ఖురాన్‌లలో. అది ఇప్పుడు సందర్భం కాదు. నా పరిచయం మాత్రమే అలా చేస్తుంది. ఆ తర్వాత ఇంకొక కుటుంబ మిత్రుడు వాళ్ళు హైందవ సంప్రదాయంలో ఉండి వాళ్ళ బలమైన కారణం ఉండొచ్చు. క్రిస్టియానిటీకి మారారు. నేను ఆ హైందవ జీవన విధానంలో ఉన్నప్పుడు వాళ్ళ ఆవిడ వారానికి 3, 4 రోజులు ఉపవాసం ఉండేది. శాకాహారమే ఉండేది. మరి ఆయనతో 2 రోజులు బంద్ చేపిద్దామని మేము పోతే అక్కడ వాళ్ళ హిందూ పటాలన్నీ తీసేసి జీసస్ క్రైస్ట్ ఫోటో ఉంది. మరక్కడ షాక్ తిని, అయ్యో! అమాయకత్వంతో అప్పుడేమో పూజలో ఉంది. ఇప్పుడేదో ఆ రోగం తగ్గించారు. మా దగ్గర బంధువు మేము నమ్ముకున్నామని అదే దేవుడు అంటున్నారు. దేవుడే దేవుని కోసం వెతుకడం జరుగుతుంది. మతమే మార్చుకుంది పాపం. అసలు అక్కడ గూడా జీసస్ క్రైస్ట్ ఏం చేసి ప్రవక్త అయ్యారు తెలుసుకోవాలన్న కోరికతో మళ్ళీ ఆవిడకే చెప్పాను. మీ వర్క్‌షాప్ ఉన్నప్పుడు చెప్పండి వస్తాను. సో, అట్లా తన ద్వారా ఆ ప్రేరణ పొంది జీసస్ క్రైస్ట్ జీవితం మీద, ఆ బైబిల్ బోధనల మీద పూర్తి వర్క్ చేశాను ఒక మళ్ళీ ముందు. అట్లా భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లో ఉన్న కామన్ పాయింట్స్. అక్కడ గూడా ధ్యానమే ఉంది. ఖురాన్‌లో గూడా వల్ జిక్ర్ అల్లాహు అక్బర్. అల్లాహ్ యొక్క అత్యున్నతమైన ఆరాధన ధ్యానం మాత్రమే అని ఖురాన్‌లో ఉంది. బైబిల్‌లో ఉంది. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు
ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవాలి. ఆత్మారాధన అంటే దేహము, మనసును నిష్క్రియం చేస్తే వచ్చేది ఆత్మ. ఆ ఆత్మారాధనే ధ్యానం అని తెలుసుకొని మరి భూపాలపల్లిలో ధ్యాన ప్రచారం చేయాలి. అలాగే గురువుగారిని కలవాలని మరి తటవర్తి వారి క్లాస్ చెప్తూ పత్రి గారితో మాట్లాడడం జరిగింది. సార్, మా భూపాలపల్లిలో ఒక 10 మందిమి తయారయ్యాము. మరి మీ దగ్గరికొస్తాము. టైం ఇస్తే హైదరాబాద్‌లో 7 రోజులుంటారు. మేము కలవాలని ఉంది అంటే, అప్పటిదప్పుడే టైం ఇచ్చారు. ఒక 4 రోజుల్లో. మీరు రండి కలుద్దాం. సో, అట్లా ఒక 10 మంది టీమ్‌నేసుకొని వెహికల్‌లో సార్‌ని కలవడానికి ధ్యానాంధ్రప్రదేశ్ ఆఫీస్‌కి వెళ్ళడం. మరి పోతూనే సార్ దగ్గర అక్కడ అందరూ ఒకరు కాళ్ళు ఒత్తడము అది ఇది అని చేస్తుంటే, సార్‌ని చూసి పరవశించిపోయి మొట్టమొదటి అనుభవం ఏంటంటే, సార్ దగ్గర ఎంప్టీ మైండ్‌తో ఉండాలి. మనం ఏదనుకున్నామో అది తెలుస్తదని తెలీదు నాకు. జనగాంలో చూసింది మళ్ళీ హైదరాబాద్‌లో సార్‌ని ఆఫీస్‌లో కలవడం. మరి ఎప్పటికైనా ఇంత గ్రేట్ స్థితికి, ఇంత గొప్ప స్థితికి నేను వస్తానా అని అనుకున్నాను. కూర్చో అన్నారు. ఇమ్మీడియేట్‌లీ సమాధానం ఇచ్చారు మంత్రి గారు. "రహీం భాయ్, నువ్వు గొప్పనివైతావు తప్పకుండా. కానీ నాతోని గావు." అబ్బా! నా మనసులో అనుకుంది ఇమ్మీడియేట్‌లీ దొరకబట్టేసుకున్నారే సార్. అమ్మో! ఇక నుండి జాగ్రత్తగా ఉండాలి. మన అనవసరమైన విషయాలు గూడా ఆలోచించకూడదు సార్ దగ్గర. గమ్మునుండాలని అక్కడ తెలుసుకున్నా. అని మళ్ళీ దానికి వివరణ గూడా ఇచ్చారు. దాంతోని కావు. గొప్పనవుతావు. అంటే దాని అర్థం ఏంటి అంటే, నువ్వు ఇప్పుడే స్కూల్‌లో ఉన్నావు. నేను యూనివర్సిటీలో ఉన్నాను గదా! నువ్వు యూనివర్సిటీకొస్తావు. కానీ నేనప్పుడు డాక్టర్‌కెళ్తాను. మళ్ళీ నువ్వు డాక్టరేట్ జేస్తావు. మళ్ళీ నేను ఇంకో స్థితికి పోతాను. కాబట్టి మన ప్రయాణం అనేది ఉంటుంది. నువ్వు ఈ స్థితికొస్తావు గానీ, నా అంత గొప్పను గావు నాయనా అన్నా. ఓహ్! చానా ఆనందం వేసింది. అలా చక్కటి వివరణ. ఎంత మంచి వివరణలు ఇస్తూ పోయారు. అట్లా మొట్టమొదటి పాఠం అన్నమాట సార్ దగ్గర నాకు. సో, ఈ మార్గంలో ఉండు. కానీ నేను ముందున్నాను అనుకున్నా. అంతే తేడా. నువ్వు నేను ఒకటే అయినా కానీ నా అంతోని కావాలి. యెస్ సార్. ఓకే. అని నేను తీసుకుపోయిన స్వీట్ అందరికి పంచి, స్వీట్ తినిపించొచ్చారు. మళ్ళీ ఒకసారి నెక్స్ట్ 6 నెలలకే నా మ్యారేజ్ యానివర్సరీ ఉంది. నేను వరంగల్‌లో ఒక పెళ్ళికి పోయి వస్తూ అయ్యో! ఆ రోజు మహాప్రవక్త పుట్టినరోజు గూడా. ఈ 2 కలిసొచ్చాయి. గొప్ప ప్రవక్త ఆశీర్వాదాలు మనకెలా దొరకాలని మా ఆవిడకి చెప్పి, దొరికితే బాగుండు గదా! అని చెప్పి తయారవ్వడానికి రూమ్‌లోకెళ్ళాను. జనగాం నుండి ఫోనొచ్చింది మళ్ళీ. శ్రీనివాస్ మాస్టర్ అని ఆయన పిరమిడ్ ఓపెనింగ్‌కు పత్రి గారొస్తున్నారు. మరి ఆయనతో ఓపెనింగ్ ఉంది మీరొస్తారా? నేను భూపాలపల్లి ఎక్కడ జనగాం నుండి కాల్ ఏంటి అని మా ఆవిడని మా సార్‌కి చెప్తాను అన్నా. రెడీ అయ్యి బయటకొచ్చేసరికి ఇట్లా రాజేందర్ గారు ఫోన్ చేశారు. పెద్ద సార్ వస్తున్నారట ఓపెనింగ్ పిరమిడ్. ఇంకే నేను మనసులో అనుకున్నాను. ప్రవక్త పుట్టినరోజు, ప్రవక్త ఆశీర్వాదం ఉంటే బాగుండు అంటే, ఫిజికల్‌గానే ఆశీర్వాదం దొరుకుతుంది. అని 150 కిలోమీటర్లు బండి మీద మేమిద్దరం తయారయ్యి దీని వెనక ఇంకో స్టోరీ ఏంటంటే, ఆ పిరమిడ్ ఓపెనింగ్‌కు ఒక ముస్లిం మాస్టర్‌తోటి ఓపెన్ చేద్దామని కిషన్ రెడ్డి గారని నా పేరు ప్రపోజ్ చేశారట ఆ మాస్టర్. కానీ పత్రి గారు అవైలబుల్ ఉండేసరికి అలా పోతూ ఆయనతోటే రిబ్బన్ కట్ చేపిద్దామని మళ్ళీ అనుకున్నాను. ఇది బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ. నాకు కూడా తెలుసు. జనగాం వెళ్ళాము. సార్ నాతో ఒక చిన్న పిల్లవాడిని ఆడుకున్నట్టు ఆడుకున్నారు. సార్ వేదిక మీద ఉన్నారు. నేను కూడా ఇలాగే మంచి ఆహ్, వెడ్డింగ్ డ్రెస్ ఏసుకున్నాను. సార్ తర్వాత గ్లామర్‌గా నేనే ఉన్నాను. కాబట్టి నన్ను గుర్తుపట్టి వేదిక మీదకి పిలుస్తారని నేను ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ సార్ ఎదురుగా ఇలా వెళ్తే సార్ ఇటు తిరగడం. ఇలా వెళ్తే ఇటు తిరగడం. నన్ను చూడట్ల. కనీసం 10 సార్లు అలా నన్ను ఆటాడుకున్నారు. ఉక్రోషం పెరిగిపోయి అసలు 150 కిలోమీటర్లు అనవసరంగా వచ్చాను ఇక్కడికి. నన్ను కనీసం కూడా చూడట్లేదని అలిగి దూరం పోయి వెనక కూర్చున్నాను. అక్కడ సార్ అంతసేపు ఉన్నారు. క్లాస్ చెప్పారు. ఆహ్, దివ్యంగా చేసేవారే దివ్యులు అంటారు. అది పలకలేక దేవుడు అయింది. కాబట్టి దివ్యమైన పనులు చేసేవారే దివ్యులు, దేవుళ్ళు అనే మంచి వాక్యాలు. భగవాన్ అని పత్రి సారును ఒక మాస్టర్ అనగానే భగవాన్ కాదు భాగ్యవాన్. భాగ్యవాన్ పత్రిజీ. భాగ్యవాన్ మీరందరూ.
మాకు ధ్యానం దొరికింది, ఆజ్ఞ జ్ఞానం దొరికింది. అన్ని భాగ్యాలు పొందాను నేను. కాబట్టి భాగ్యవాన్. సో, ఆ క్లాస్ చెప్పేసి వెళ్ళాలి చలో పిరమిడ్ ఓపెన్ చేద్దామని సార్ పిరమిడ్ దగ్గరికి డోర్ దగ్గరికి వెళ్లారు. నేను అలిగిపోయి వెనకనే ఉన్నాను. ఇంత దూరం వచ్చి కనీసం నన్ను గుర్తించలేదు, చూడలేదు. ఇక రిబ్బన్ కట్ చేస్తారు వెళ్ళిపోతారు. నేను ఎందుకొచ్చాను? దూరంగా ఉన్నాను. గుంపంతా సారథి వెనక ఉంది. కానీ ఆ మహనీయుడు అక్కడికి పోయి ఇలా వెనకమాలగా తిరిగి ఇట్రా అని పిలిచాడు నన్ను. అప్పుడు నన్నేనా కాదా అని అటు ఇటు చూశాను. నిన్నే అన్నట్టుగా సైగ చేసి పిలిచారు. అప్పుడు అర్థమైంది ఇంతసేపు చిన్న పిల్లోనిలాగా ఆడుకున్నారా నాతోటి మీరు అని. అంటే నేనొచ్చేది తెలుసు, వచ్చింది తెలుసు, దృష్టిలో పడాలని వీడు ట్రై చేస్తున్నాడనేది తెలుసు, ఆడుకున్నారన్నమాట అని. అలా గాల్లో ఎగిరినట్టు ఎళ్ళాను నేను సార్ దగ్గరికి. మరి చూడండి వాళ్ళు అనుకున్నదే ఆ కత్తెర నా చేతిలో పెట్టి, "ఇది నీదే ఓపెన్ చెయ్యి" అని అన్నారు. అసలు ఎవరైనా అలా ప్రవర్తిస్తారా? ఎవరైనా ఉంటారా గురు? కళ్ళలో నీళ్ళొచ్చాయి. అంటే నేను వస్తానని తెలుసు, నాతోటి చేయిద్దామని వీళ్ళు అనుకున్నది తెలుసు. సో, సార్ పిరమిడ్ కట్ చేయించి, ఆ శ్రీనివాస్ మాస్టర్‌కి మీ ఇంటికి కొత్త పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు వచ్చారయ్యా! ఇవాళ సెలబ్రేట్ చేయండి వెడ్డింగ్ యానివర్సరీ అని ఇద్దరం ఇలా దిగి ఒక అత్యద్భుతమైన ఫోటోగ్రాఫ్ ఫ్యామిలీ ఫోటో దిగాం. అక్కడ తెలియని తెలియకుండానే నేను కారం పడదు. నాకు అంతకుముందు అల్సర్ ఉండేది. నాలుక కూడా కారం ఉంటుంది. కానీ స్వీట్ నోట్లో పెట్టి జీవితం అంటే స్వీటే కాదు నాయనా! హాట్ కూడా జీవితమే. ఇందా అని మిర్చి నోట్లో పెట్టాను. నాకు మాకు ఆ టైం నుండి మిర్చి నాకు ఇష్టమైన వ్యక్తి అయిపోయింది. అది వేరు. కానీ తర్వాత జీవితంలో జరిగిన సంఘటనలు చానా ఉన్నాయి. చానా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అంటే అప్పటి వరకు ఎంజాయ్‌ఫుల్‌గా ఉన్నావు. ఇక ముందు ముందు మిర్చి గూడా తినాల్సొస్తే స్వీట్‌గా ఉన్నదని, ఆ రోజు ఇండైరెక్ట్‌గా నాకు పాఠం నేర్పారు. మరి మిర్చీలు గూడా ఎన్నో నమిలి, నమిలి అలవాటయిపోయాయి. సో, అట్లా సార్ ఇండైరెక్ట్‌గా చాలా అద్భుతంగా గడిచాయి. ఆ వెడ్డింగ్ యానివర్సరీ ఇట్స్ ఎ వండర్‌ఫుల్ మూమెంట్ ఇన్ మై లైఫ్. ఆ తర్వాత 2010లో అమరావతి ధ్యానమా చక్రకి 10 రోజులు సెలవు పెట్టిపోయాను. ఫస్ట్ ధ్యానమా చక్ర ఔట్ ఆఫ్ లో. సో, రోజు టిఫిన్ టైమ్‌లో సార్‌ని కలవడం, సార్‌తో షేక్ హ్యాండ్ ఇవ్వడం, పోటీలు పడి ఎంజాయ్ చేసి వచ్చేసరికల్లా మరి నా గత జన్మ కర్మలో ప్రభావం తెలీదు. నేను ఒకరికి జామీన్ ఇస్తే, ఆ జామీన్ కోర్ట్‌కెళ్ళి నా జీతం అనేది అసలు పూర్తిగానే ఒక 4,000కి మిగిలిపోయింది జీతం. అప్పటికి నాన్నగారు దేహత్యాగం చేశారు. ఇంట్లో పరిస్థితులన్నీ ఒకేసారి సమస్యలో నుంచి పడ్డాయి. అసలు పత్రి సార్‌తో 10 రోజులు ఉండి రావడం ఏంది? ధ్యానం 3 గంటలు ధ్యానం చేయొచ్చు. పరిస్థితి ఏంటి? ఎందుకిలా జరిగింది? అసలేమవుతుంది? ఆ అర్థం గాని పరిస్థితిలో మైండ్ బ్లాక్ అయ్యి ఇంటికొచ్చాను. మరి ఆ సమయంలో మా ఆవిడ నాకు ధైర్యం చెప్పింది. మనం కోటీశ్వరం గాదు. చిన్న ఉద్యోగమే. ఇది దేనికో చూద్దాం. ఏమెళ్తుందిలెండి 4,000లో పెద్దమ్మాయి ఇంజినీరింగ్ ఫీజు కట్టాలి. ఫస్ట్ ఇయర్ జాయిన్ అయింది. చిన్నమ్మాయి ఎస్ఆర్ నగర్ కాలేజ్‌లో మెడిసిన్ లాంగ్ టర్మ్‌లో జాయిన్ అయింది. అటు ఫీజు కట్టాలి. ఆఖరికి ఎవలో 200 అడిగినా నన్నే అడుగుతావు కదమ్మా నువ్వు. నాకు ధైర్యం చెప్తావు గానీ ఎలా ఎళ్తుంది అని అనుకున్నా. మరి ఆ సమయంలో ఇది నా జీవితంలో పత్రి గారు ఆహ్, ఇచ్చిన ఒక గొప్ప దిశానిర్దేశము ప్లస్ ఒక అడాప్ట్ చేసుకున్నట్టే గొప్ప సంఘటన నా జీవితంలో పత్రి గారితో ఉన్నది. మరి జీతం లేని పరిస్థితిలో ఇదే ఉద్యోగం విదేశాల్లో వచ్చింది నాకు. 2 సంవత్సరాలు సిక్ చేసి ఎళ్ళిపోదాము. అగ్రీమెంట్ చేసుకుందామని హైదరాబాద్ పోదామని. లేనప్పుడు తెలంగాణ స్ట్రైక్ నడుస్తుంది. బైక్ మీద జనగాందానికొచ్చి అక్కడ వేరే బంధువుల వెహికల్‌లో వెళ్ళడం. మరి ఎందుకైనా మంచిది 2 సంవత్సరాల తర్వాత వస్తాను గదా! అగ్రీమెంట్ చేస్తే. మరి పెద్ద సార్‌ని కలిసే పోతాను. టైం ఉంది గదా! అని ధ్యాన జగత్ ధ్యాన ప్రదేశ్ ఆఫీస్‌కెళ్ళాను. మరి సార్ శేషశయన సాయిలాగా పడుకొనున్నారు. ఒక్కలే ఉన్నారు. అసలు సార్ పిలిపించుకున్నారని అంటే అది సమంజసంగా ఉంటుంది. చివరికి మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎవరు లేరు. శివప్ప గారు ఒక్కరే ఉన్నారు. సార్ ఒక్కరే ఉన్నారు. సార్ ఆ రోజు ఫారిన్ ట్రిప్ ఉందట. సారు లోకల్‌లో లేడు అన్న సంగతి తెలిసి ఎవరు రాలే అది. ఎళ్ళిపోయారనుకున్నారు. కానీ ఫ్లైట్ 3 ½ అవర్స్ లేట్ అని ఆఫీస్‌లోనే ఉండిపోయారు. ఇప్పుడు పోయి అక్కడ కూర్చోవడం ఎందుకని. అలా నాకు ఒంటరిగా దొరికారు. సో, విష్ చేసి సార్ పక్కనే కూర్చున్నాను.
ఒకవైపు తండ్రి పోగొట్టుకున్న దుఃఖము, ఇంట్లో పరిస్థితి బాగాలేదు. ఇద్దరు పిల్లల్ని ఫీజులు ఎట్లా కట్టాలి? మళ్ళీ గురువుని వదిలిపెట్టిపోతున్నాను తక్కువ కాలంలో. ఎలా అని దుఃఖం వస్తుంది. ఆ బెడ్ పక్కనే కుర్చీలో కూర్చోమని సార్ చెప్పినప్పుడు ముళ్ళ మీద కూర్చున్నట్టు ఇలా ఉన్నాను. మరి అక్కడ సార్ అడిగారు, "రహీం తుమ్ ఠీక్ నహీ హై." అంటే గురువు దగ్గర నన్ను నేను బాగానే ఉన్నాను, అబద్ధం ఎందుకు చెప్పాలని, "నేను అస్సలు బాగలేను సార్" అన్నా. "మరి నువ్వు కుర్చీలో కూర్చోవడానికి ఇబ్బంది పడుతున్నావేంటి?" అని హిందీలో అడిగాడు. అంటే "నాకిక్కడ కూర్చోవాలి లేదు సార్" అని చెప్పాను. మళ్ళీ తెలంగాణ యాసలో "మరి ఎక్కడ కూర్చుంటావే?" అంటే "నాకు మీ ఒళ్ళో కూర్చోవాలని ఉంది సార్" అన్నాను. ఆ దుఃఖం ఆగట్లేదు. సార్ మీద పడి ఏడవాలనుకుంటున్నాను. ఏడిస్తే ఏమన్నా అంటారేమో అని మళ్ళా జంకు. కానీ ధైర్యం చేసి అన్నాను. "మీ ఒళ్ళో కూర్చోవాలని సార్" అంటే జస్ట్ ఇలా చూసి "ఎవరా పరయ్య ఎవరొద్దన్నారు వచ్చి కూర్చో." చెంగున ఎగిరి సార్ ఒళ్ళో సార్‌ను హగ్ చేసుకొని కూర్చున్నాను. సార్ ఇలా 2 చేతుల్లో పట్టుకొని కూర్చొని ఇలా కళ్ళలో కళ్ళు పెట్టి చూసి, ఒక నిమిషం పాటు అలాగే చూసి, "హ్మ్. ఇప్పుడు చెప్పు. ఇప్పుడు అడుగు" అన్నారు. సార్‌కు అన్నీ తెలుసు. కానీ మళ్ళా నన్ను చెప్పు అని అంటారేంటి? అని మనసులో అనుకున్నా, అప్పుడు ఆ సార్ కళ్ళలో కళ్ళు పెట్టి చూసే వరకల్లా నా దుఃఖమంతా పోయి మనసు ప్రశాంతంగా అనిపించింది. ఆనందంగా అనిపించింది. అప్పుడు నేనన్నాను, "సార్ మీ ఒళ్ళోకొచ్చే వరకు 1,00,000 ప్రశ్నలతో వచ్చాను గానీ, మీ ఒళ్ళోకొచ్చాక ఆ ప్రశ్నలు లేవు సార్. మీరేదైనా చెప్తే వింటాను" అని. ఆహా! ఈలోగా నేను ఖాళీ చేసిన కుర్చీలో ఇంకో మాస్టరొచ్చి కూర్చున్నారు. సార్ ఆయన దిక్కు తిరిగి నన్ను పట్టుకున్నాడు. "అయితే నన్నే చెప్పమంటావా?" అని ఇట్లా అడిగారు. "మీరే చెప్పండి సార్" అని. సో, అటువైపు తిరిగి, "ఏమయ్యా! రాముడు దేవుడేనా?" అని అటు తిరిగి. అరే! రహీమ్ గారిని వదిలిపెట్టేసి రాముడిని పట్టుకుంటాడేంది ఆ సార్‌తో. ఈయనెవరో పానకంలో పుడకలాగా అనుకున్నా. అయినా నాకేంటి నేను 2 సంవత్సరాలకు ఉండను. సార్ ఒళ్ళో ఎంతసేపైతే అంతసేపు కూర్చుందాం అని ఎంజాయ్ చేస్తున్నాను. మరి ఆయన దేవుడే సార్ అన్న. మళ్ళీ నా దిక్కు తిరిగి రహీమ్ రాముడు దేవుడేనా? ఇదేం ప్రశ్నబ్బా! అని షాక్. ఆ! నిజమే సార్ దేవుడే. అప్పుడు ఆయన ఎట్లా అయ్యాడు? అప్పుడు మాకెవరికీ సమాధానం లేదు. రాముడు దేవుడే అని తెలుసు గాని ఎట్లా అయ్యాడో తెలీదుగా. అతను గూడా నాకు తెలీదు సార్. సార్ సినిమాలో దేవుడని చూపించారు. కథలో దేవుడని రాశారు. ఎట్లా అయ్యాడో మీరే చెప్పండంటే, రాముడు జంగల్ పోయిండా? సార్ పోయిండు సార్. మరి ఎన్నేళ్ళు పోయిండు? 14 ఏళ్ళు పోయిండు. ఏం తిన్నాడు? ఆకులు, అలములు, కందమూలం. మరి ఏడ పన్నాడు? సార్ పర్ణశాల గడ్డి గుడిసెలో సార్. ఏం కట్టిండు? నార చీరలు. అంటే ఎంజాయ్ చేసిండంటావా? సార్ అది వనవాసం అంటారు సార్. కష్టం అంటారు. ఎంజాయ్ ఎక్కడవుతుంది? మరి ఓ సంవత్సరం యుద్ధము తిరగడం అన్నీ అవుతున్నా. మిగతా 12 సంవత్సరాలు ఏం చేసిండంటావు? అని అప్పుడు మళ్ళీ నా కళ్ళలో కళ్ళు పెట్టి ఇట్లా చూస్తూ, నేను రహీం కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ కూర్చున్నట్టు, సీతమ్మ కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ కూర్చున్నాడా? అని అడిగాడు. సార్ సీతమ్మ కళ్ళలో కళ్ళు పెట్టడానికి అంతఃపురమే ఉంది. జంగల్ ఎందుకు సార్? ఖచ్చితంగా అది చేయలే. మరి ఏం చేసిండు అని అడిగారు. దయచేసి మీరే చెప్పండి సార్ మాకు తెలీదన్నాం. దండం పెట్టి. ఇప్పుడు ఆయనే సీతమ్మ కళ్ళలో కళ్ళు పెట్టి కాదు, 2 కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ కూర్చున్నాడు 12 సంవత్సరాలు. శ్వాస మీదే ధ్యాస పెట్టిండు. మరి ఆత్మ రాముడయిండు, దేవుడయిండా. రాక్షసుని సంహరించాలి కాబట్టి శక్తిని పొందిండు. చెడు మీద యుద్ధం చేసిండు, దేవుడయిండు. కష్టాలు అనుభవించకుంటే దేవుడు అయ్యేవాడా? జంగల్ పోకుండా రాముడు దేవుడు అయ్యేవాడా? ఉట్టి దశరథ రాముడుగా చచ్చిపోయేవాడు. మన పేరు కూడా తెలీదుండేది. ఆ కష్టాలు వనవాసం చేసిండు కాబట్టే దేవుడయ్యాడు. అనగానే ఇది ఎక్కడికో పోతుందని ఆయన లోపల అనిపిస్తుంది. అప్పుడు అటు తిరిగి మళ్ళీ నా కళ్ళలో కళ్ళబెట్టి, "ఏమయ్యా! రాముడంతటి వాడు కష్టాలు అనుభవించి దేవుడయ్యాడు. మరి నిన్ను రహీం నుంచి రాముడిని చేయడానికే ఆ కష్టాలొచ్చినాయి నాయనా" అన్నాడు. అబ్బా! ఆ రాముని కథ చెప్పినవా సార్ అని మనసులో అనుకోని, "సార్ మరేం చేయాలి సార్? మరి తట్టుకోలేకపోతున్నాను సార్. 26 నెలలు జీతం లేదు. 4,000 జీతంతో ఎలా బతకాలి? నన్ను గుడ్డలోడు చూసి గోచిపంత మాత్రమే మిగిలిపోయింది సార్. అలా ఉన్న నా పరిస్థితి." అప్పుడన్నాడు,
నవ్వుతూ. మరి ఓ పని చేద్దామనంటే ఏదో ఉపాయం చెప్తారేమో అనుకోని ఏం చేద్దాం సార్ అంటే, అది కూడా తీసేత్తానయ్యా యోగమేమనైతవో అన్నాడు. నా పరిస్థితి అంతా నవ్వి, సార్ మహాప్రభు ఆ మాత్రం ఉంచండి. గంజో నీరో కాచుకొని తాగుదాము. అది తీసేస్తే మొత్తం లేదు సార్ అంట. అది కూడా దయదలుచుకున్నాడు. అయితే పో అదుంది పో అని మళ్ళీ ఎంత ప్రేమ అది మాటల్లో చెప్పలేం. ఆ దగ్గర అంతసేపు ఒళ్ళోనే ఉన్నాను. ఇలా వచ్చి నేను పడలేదా కష్టాలు అని. మరి సార్ కష్టాలు ఎన్ని పడ్డాడో, సార్ దగ్గరికి పోకముందుకే నేను మైత్రేయ పుస్తకం చదివాను. జీవిత చరిత్ర చదివాను. సార్ గురించి వీరప్ప మాస్టర్‌ను, కేశవరావు సార్‌ను అందరూ ఎమ్మడే సార్ గురించి చెప్పండి, చెప్పండి, చెప్పండి తెలుసుకునేవాడిని నేను. మొత్తం తెలుసు దాదాపుగా. కాబట్టే అప్పుడన్నాను, సార్ ఇంట్లో ఆ పూట వండడానికి బియ్యం లేని పరిస్థితిలో కూడా ధ్యానం చెప్తూ అమ్మగారు భోజనం వడ్డించారు. చేశారు. అయన్నీ నాకు తెలుసు గానీ, నేను తట్టుకోగలనా సార్? మీ చైతన్య స్థాయి ఎక్కడ? నా చైతన్య స్థాయి ఎక్కడ? మీకు నాకు పోలుస్తారా? అప్పుడన్నారు. యెస్. నా వేలు పట్టుకోవాలంటే 100 సంవత్సరాలు తపస్సు చేసుండాలె. అరగంట నువ్వు నా ఒళ్ళో ఉన్నావు. నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటావు. నో వే. యూ ఆర్ ఆల్సో వండర్‌ఫుల్ మాస్టర్ అని చెప్పి. అనడం బానే ఉంటుంది సార్. అంటే అప్పుడన్నారు. ఎక్కడికయ్యా పోతావు? సార్‌కి అన్నీ తెలుసు. అది సర్వజ్ఞుడు. నేను బయటికి పోదామని వచ్చానని గూడా సార్ తెలుసుకున్నారు. నేను చెప్పకుండా. ఎక్కడికి పారిపోతావు? మొన్ననే ధ్యాన ప్రచారం మొదలుపెట్టావు. భూపాలపల్లి ఏం చేసి పోదాం అనుకుంటున్నావు? హ్మ్. నీ పని ఎవడు జేయాలి? అన్నారు. సార్ నా పని చేయడం నేను సిద్ధంగా ఉన్నాను సార్. కానీ నా పని ఎట్లా అని అన్నాను. ఏయ్! నీ పని నువ్వు చూసుకోవయ్. నీ పని విశ్వం చూసుకుంటది అన్నా. విశ్వము అంటే నాకు తెలీదు సార్. మరి నేను నా పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మరి నా విషయం ఏంటి అంటే అన్నీ జరుగుతాయా? అని. నిజంగానా సార్ అన్నా. సార్ మరి నేనైతే ఎక్కడికి పారిపోతా ఉన్నానుగా, ఎక్కడికి పారిపోను. చక్కగా భూపాలపల్లి పోతా. నా పని నేను చేసుకుంటా. మరి నా పని మీరు చూసుకుంటారా? జరుగుతుంది పో అన్నా. లేదు సార్. నాకేమైనా అయితే మీ బాధ్యతే అన్నాను. ఓకే అన్నారు. సార్ రెండోసారి చెప్తున్నా మీ బాధ్యతే అన్నాను. సార్ ఇండియా కోర్ట్‌లో 3 సార్లు అంటారు కదా! ముచ్చటగా మూడోసారి 3 బార్ నాకేమైనా మీ బాధ్యత ఇక నేను ఎటు పోను. భూపాలపల్లి పోతున్నా అన్నా. ఓకే. అని నాకొకటన్నాడు. రాత్రింబవళ్ళు ఆ భగవద్గీత, బైబిల్ రిసర్చ్ ఇప్పుడు పక్కకు పెట్టి ఇప్పుడు అవసరం లేదు. 11లో 14 తర్వాత చెప్పు ఆ ఫ్రీక్వెన్సీ అప్పుడుంటుంది. ఇప్పుడు నువ్వు ధ్యానం చెప్పు. నువ్వు ఎక్కడ కూర్చుంటే చుట్టూ నీ జనాలు కూర్చుంటారయ్యా! అని 2 అఆలు చెప్పు చాలు. అదేంటి కొత్త అఆలు నాకు చెప్తున్నారు. ఏం సార్ అన్నాను. అప్పుడన్నారు. అంటే అహింస. ఆ అంటే ఆనాపానసతి. ఈ 2 ముక్కలు చెప్పు. ఏంటి ఇంత పెడతారు తిను. నాకు అంత జాగా చూపిస్తారు. అక్కడ పడుకో. ఈ భూగోళం అంతా దున్నయిపో నడు. హ్మ్. ఎటు లేదు. చక్కగా పోయి నీ పని నువ్వు చూసుకో. హ్యాపీగా. ఓకే. మళ్ళీ అన్నాను సార్ ఇక నేను ఎటు పోతలేను మరి జాగ్రత్త. సో, అది మాటల్లో చెప్పలేని ఆనందం. మరి ఒక గురువు భరోసా ఎంతగా ఇచ్చారంటే 4000 జీతంలో ఇవన్నీ ఎట్లా ఎళ్తాయనంటే ప్రతి దినం అద్భుతమే. ఎన్నని చెప్పను. తెల్లారుతుంది. కానీ అది నా లైఫ్ బయటికి పోయేటోడిని నన్ను ఆపి ఆహ్, ఒక దిశానిర్దేశం చేసి నేనున్నాను అని. సరదాగానే 3 సార్లు అనిపించుకున్నాను సార్. సో, అలా వచ్చేసాను. వచ్చేసి భూపాలపల్లిలో ధ్యాన ప్రచారం చేస్తూ ఒక సెంటర్ ఓపెన్ చేసి, ఒక సత్యసాయి సేవా మందిర్‌లో గూడా నేను ధ్యాన ప్రచారం చేయాలంటే వ్యతిరేకించా. అక్కడ ముస్లిం వచ్చి ధ్యానం చెప్పడం ఏంటి అని. కానీ అక్కడ గుడిలో ఉన్న ఆహ్, డైరెక్టర్సు మనం గురువారం మాత్రమే శాకాహారులం. రహీం గారు లైఫ్ టైమ్ శాకాహారట. ఆయన చెప్పకుండా ఇంకెవరు చెప్తారండి. మనకే అర్హత లేదు అని ఆ గుడిలో అనుమతిచ్చారు. మందిరంలో. దాన్ని ధ్యాన మందిరంగా చేసి మరి సార్‌కిచ్చిన మాట ప్రకారం 800 మందితో 2011 చివరిలోనే నేను ధ్యానం ప్రోగ్రామ్ పెట్టి సార్ ఇంటికి రావడం. మరి అసలు మా ఆవిడ అనుకున్నాదట ముస్లిం మా ఇంటికి వస్తారో లేదో, భోజనం చేస్తారో లేదో, సద్బ్రాహ్మణులు, గొప్ప గురువులు అని మన ఇంట్లో మనం తిన్న ప్లేట్‌లో వద్దు. సార్ వస్తే
ఒకవేళ తినడం అంటూ జరిగితే కొత్త ప్లేట్ కొందాం అని అంటే, కొత్త ప్లేట్ కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టాం. సార్ ఒకవేళ తింటే అందులో పెడతాం. తినడం కాదు సార్ రాత్రి 9:30కు ప్రోగ్రామ్ అయినాక ఇంటికొచ్చేసి చకచకా వంకాయ, టమాటా అన్నీ కట్ చేస్తూ, వంట చేసి, అందరికి తినిపించి, పక్కన నాకు వడ్డించు అని చక్కగా కూర్చున్నారు. ఆ కొత్త ప్లేటు మేము తిన్న ప్లేటు సార్‌కి పెట్టొద్దు అనే ఉద్దేశంతో తెచ్చిన కొత్త ప్లేట్ సార్ ముందర పెడితే, ఆ ప్లేట్ సార్ లేసి తను స్వయంగా కిచెన్ షెల్ఫ్‌లోకి వెళ్లి ఆ ప్లేట్ అక్కడ పడేసి, మేము వాడుకునే ప్లేట్‌ల బంచ్‌లోంచి ఒక ప్లేట్ తీసుకొనొచ్చి నాకు ఇందులో పెట్టి తింటా. సో, అంటే మేమేదో తక్కువ వాళ్ళమేమో, గొప్ప గురువు, మేము తినే దాంట్లో పెట్టొచ్చా లేదా తినరేమో అన్న. అది కూడా సార్‌కి అర్థమయ్యి మాకు ఇండైరెక్ట్‌గా చెప్పారు. నేను మీ వాడినే, మీ కుటుంబంలోని వాడిని. మీరు నా వాళ్ళే అని ఆ వీక్ ఫీలింగ్ కోసం ఆ ప్లేట్ అక్కడ పెట్టేసారు. మా ఆవిడ కళ్ళలో నీళ్ళు తిరిగింది. సో, అలా భోజనం చేసిన తర్వాత చాలా సార్లు ఒకసారి పిరమిడ్ కడుతున్నాము. డబ్బులు లేవు. చెప్పానుగా ఆ ఆర్థిక పరిస్థితి అంతా ఈ జీవితం అంతా నడుస్తూనే ఉంది సాధనలో. కానీ ఎక్కడ ఏది తగ్గేదిలే అలాగే ఉంది. అయితే ఒకసారి మొట్టమొదటి పిరమిడ్ మా ఊళ్ళో నేను పిరమిడ్ మాస్టర్‌గా ఉండి ధ్యాన ప్రచారం చేస్తున్నాను. పిరమిడ్ కట్టుకోలేకపోతున్నానని సార్‌తో ఒకసారి అన్నాను. సార్ పిరమిడ్ కడదామంటే డబ్బులు లేవు అనంటే ఆయన ఇట్లా అన్నాడు. "ఏమయ్యా నువ్వనడం ఏంటి" అని హిందీలో అన్నారు. "రహీం ध्यान नर को नारायण बना देती है फिर लक्ष्मी देवी किसका सेवा में रहती है" అన్నాడు. ధ్యానము నరుణ్ణి నారాయణుగా చేస్తుంది. లక్ష్మీదేవి ఎవరి సేవలో ఉంటుంది? నారాయణ సేవలో. మరి నువ్వు నారాయణువే గదా! ధ్యానం చేస్తున్నావు గదా! అప్పుడు బల్బెలిగింది. అసలు ఇన్ని రోజులు నిజమే గదా! నా దగ్గర జేబులో డబ్బులు లేవనుకుంటా అనే ఫీలింగ్‌తో చెప్పాను సార్‌తో. కానీ నా కుటుంబమే అసలు జీతం లేకుండా హాయిగా నడుస్తుంది. ప్రోగ్రామ్ చేస్తున్నా. ఇదెందుకు కాదు అని అక్కడ చెప్పారు. సో, నీ దగ్గర బ్యాలెన్స్ ఉండదు. కానీ నీ ఏ పని ఆగదు అని చెప్పిన మాట వచ్చి ఇక్కడికొచ్చి ప్రకటించేసిన. ధ్యానం ఒక వారం రోజులు సంకల్ప ధ్యానం పెట్టేసి పిరమిడ్ కడుతున్నాను ప్రకటించిన. మరి గమ్మత్తేమిటంటే బెల్లంపల్లిలో ఎన్నో క్లాస్ చెప్పాను. ఆ స్ఫూర్తితో అక్కడి నుండి లక్ష్మణ్ మాస్టర్ రామారావు గారు అక్కడ పిరమిడ్ స్ట్రక్చర్ ఏసి మీ దగ్గరకొస్తా అని బయలుదేరుతున్నారు. త్వరగా కానీ టైం గారింటికి పోవాలి. అక్కడ పిరమిడ్ ఎయాలనగానే నేను అడగడం లేదు ఏం లేదు. ఆ లక్ష్మణ్ మాస్టరు డబ్బులిచ్చేసి ఇగో స్ట్రక్చర్ పైసలు నాయే. మీరు తీసుకొని పోండి అని అడిగి డబ్బులు పట్టుకొని వచ్చారు. నాకు తెలియనే తెలీదు. మా ఇంటికొచ్చేసరికి ఆ డబ్బులతోటే స్ట్రక్చర్ ఎయడము, మనిషికో పని పంచుకోవడము, చక్కటి పిరమిడు 8 రోజుల్లో సిమెంట్ వర్క్ అంతా అయిపోయింది. అట్లా సార్ దగ్గరికి పోయి సార్ పిరమిడ్ ఓపెనింగ్ జేయాలి. మరి పేరు పెట్టండి అనంటే, సార్ మామూలుగా అడుగుతుంటారు. మీకే దైవం ఇష్టం, ఆ ఇష్టం లేకపోతే అదే పేరు పెడదాం అని చూస్తుంటారు. మరి నీకేదన్నా ఉందా అంటే, సార్ నేను కూడా ఆలోచించలేదు. మీ బాధ్యత అంతే. అంతేనంటావా? అని జన్నత్ అని పేరిచ్చారు. జన్నత్ అంటే స్వర్గం. సో, పిరమిడ్‌లో ధ్యానం చేస్తేనే కదయ్యా జన్నత్‌కి పోయేది, స్వర్గానికి పోయేది. అందుకే నీ పిరమిడ్ పేరు జన్నత్ అని పేరు. సో, అట్లా సార్ రావడము, పిరమిడ్ ఓపెనింగ్ చేయడం. సార్‌తో ముఖ్యంగా నువ్వు ధ్యానం చేస్తావా? చేయవా? ముఖ్యంగా అహింస. చాలా నాకు నేర్పింది ఒకటి అహింస. దాని మీద చానా డేరింగ్‌గా ముస్లిమ్స్‌తో గాని, క్రిస్టియన్స్‌తో గాని, ఆహ్, హిందూస్ అయినా పర్వాలేదు. మన క్లాస్‌లో గాని, శాకాహారం గురించి చాలా గట్టిగా ఈ 3 గ్రంథాల మీద పట్టుంది కాబట్టి గట్టిగా నేను ప్రచారం చేయడం జరిగేది. ఒకానొక సమయంలో సారే అన్నారు. "మీరు మరీ ముస్లిం, క్రిస్టియన్ దగ్గర పోయి శాకాహారం గురించి నువ్వు ఇప్పుడే అన్నావనుకో ముందే, నిన్ను కొట్టేస్తారా నాయన. ముందు అక్కడికి పోకు ముందు నీ దగ్గరకొచ్చిన వాళ్ళకి ధ్యానం నేర్పు. శాకాహార ప్రచారం చెయ్యి" అని చెప్పి నాకు జాగ్రత్త చెప్పేవారు. కానీ నేనెంతున్నా మళ్ళేమో ఏం జేస్తారు? చేస్తే మన ప్రాణాన్ని తీస్తారు అంతేగా. కానీ సత్యాన్నెప్పుడు సత్యంగానే బల్లగుద్ది మరీ జెప్పాలి అని. సో, అట్లా వారి సాంగత్యం, వాళ్ళ సాహచర్యంలో ఎంతో నేర్చుకున్నాను. టీ తాగడము.
అన్నం వడ్డించినప్పుడు ముందు కర్రీ వడ్డించి రైస్ వడ్డించడం. టీని ఊదితే మనం ఊదినప్పుడు బయటకొచ్చే కార్బన్ డయాక్సైడ్ వాయువు అనేది బాగుండదు. కాబట్టి చల్లరిదాగా ఆగి కాస్త ఓపికగా తాగు నాయనా అని. సో, అలాంటి ఎన్నో విషయాలు ముఖ్యంగా మహమ్మద్ ప్రవక్త మహనీయుల జీవితంలో ఆచరించిన విషయాలన్నీ సార్‌తో పోల్చుకొని చూస్తే అలాగే ఉంది ఆ మాస్టర్‌లిద్దరిది. అట్లా సూఫీ తత్వాన్ని ఇవన్నీ సార్ దగ్గర నేర్చుకోవడం. మళ్ళీ రెండోది ఇంకొక విషయం ఏంటంటే, సార్ నన్ను రకరకాల విజ్ఞానం నేర్చుకోమని ప్రోత్సహించారు. ఒక కాన్సెప్ట్ చెప్పారు నాకు. తుమ్మెద పువ్వు కాన్సెప్ట్. కిషన్ రెడ్డి గారింట్లో వరంగల్ కలిసినప్పుడు 2011లో. రహీం భాయ్ ప్రతి సాధకుడు తుమ్మెదలాగా ఉండాలి. ఎన్నో వందల వేల పూల మీద వాలే ఆ పుప్పొడి సేకరించి తుమ్మెద ఎలా అయితే భ్రమరాలైతే తేనెను తయారు చేస్తుందో, ప్రతి సాధకుడు, ప్రతి సంస్థ, ప్రతి గురువు దగ్గర పోయి ఆ జ్ఞాన మకరందాన్ని తయారు చేసి, ఆ తర్వాత తను పువ్వుగా మారి తన దగ్గరకొచ్చిన భ్రమరాలకు ఆ తేనెను పంచాలి. ఇది నీ పని. ప్రతి సాధకుని పని అని నాకు క్లియరెన్స్ ఇచ్చారు. అంతకుముందు సార్ దగ్గరికి పోయే ముందు అనుకునేవాడిని. ఒక ఆనాపానసతి ధ్యానంలో జ్ఞానం ఉందా? మరి మహతారు బాబాజీ పెట్టిన క్రియాయోగ ఏంటి? ఆర్ట్ ఆఫ్ లివింగ్ అయన్నేంటి అని అనుకునేవాడిని. కానీ సార్ నాకు ఆ దిశానిర్దేశం ఇచ్చేసరికి మరి నేను సన్యోగి ఉమాశంకర్ గురూజీ దగ్గర సన్యోగ సాధన చేశాను. అక్కడ పతంజలి అష్టాంగ యోగం గురించి గురుగారి దగ్గర నేర్చుకోవడం. టెక్నిక్స్ ఎన్ని ఉన్నా నేను టెక్నిక్స్ పాటించలేను. ఆనాపానసతి ధ్యానము. కానీ జ్ఞానము థియరీ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరి దగ్గర తీసుకున్నాను. ఆ ఎసెన్స్‌ని వాడుకున్నాను. నా జీవితానికి అన్వయించుకున్నాను. చానా అనుభవాలు. రేపేం జరుగుతుందో గూడా ఆ పుస్తకంలో నాకు దొరికేది. సో, అలాంటి ఆహ్, అనుభవాలున్నాయి. ఆ తర్వాత సంయోగ సాధన చేసిన తర్వాత మరి మళ్ళీ క్రియాయోగ ఏలూరు నారాయణ గురూజీ దగ్గర క్రియాయోగ సాధన చేశాను. మరి అక్కడ శ్యామాచలం లాహిరి మహాశయుల యొక్క సాధన డైరీ చదివి, ఒక సాధకుని జీవితంలో ఏమేమి అనుభవాలొస్తాయి, ఎలాంటి పరిణామాలు జరుగుతాయి, క్షీరసాగర మదనాన్ని పోలుస్తూ ఆయన చేసిన వివరణ చదివి, నా జీవితంతో పోల్చుకొని ముందుకెళ్ళాను. ఒక ధైర్యం వచ్చింది. ఓహో! ఈ సీక్వెన్స్ తర్వాత ఇది జరుగుతుంది. ఈ సీక్వెన్స్ తర్వాత ఇది జరుగుతుంది అన్నది అవగాహనకొచ్చాను. సో, అట్లా క్రియాయోగ లెవెల్ 1 దీక్ష తీసుకొని, అక్కడ జీసస్ క్రైస్ట్ గురించి యోగదాస్ సత్సంగ్ సొసైటీ వాళ్ళ దగ్గర అక్కడ నాకు ఆ జ్ఞానం దొరికింది. మరి ఆ తర్వాత ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఏంటి? ఆయనకొక్కడికే తెలుసా అసలు అక్కడే ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఏంటి అని. మరి ఒక మాస్టర్ దగ్గర హ్యాపీనెస్ కోర్స్ చేస్తూ, మళ్ళీ అడ్వాన్స్డ్ మెడిటేషన్ కోర్స్ నేను, మా ఆవిడ ఇద్దరం బెంగుళూరు వెళ్లి అక్కడ నేర్చుకోవడం. తర్వాత సంజీవని క్రియ ఢిల్లీలో సాక్షి మహారాజ్ దగ్గర. అలా ఎన్నో మోడాలిటీస్ నేర్చుకుంటూ, మళ్ళీ క్వాంటమ్ లైవ్ యూనివర్సిటీ డాక్టర్ న్యూటన్ గారు నాకు ఫినిషింగ్ టచ్ అనుకోవచ్చు. నాకు చిన్నప్పటి నుండి గత జన్మలు గాని, హిప్నోసిస్ గాని మీద బాగా ఇంట్రెస్ట్ ఉండేది. మరి సార్ దగ్గర 2018లో ఫాస్ట్ లైఫ్ రిగ్రెషన్ కోర్స్ చేశాను. తర్వాత ఇన్నర్ చైల్డ్ హీలింగ్ కోర్స్ చేస్తూ ఒక అత్యద్భుతమైన ట్రాన్స్‌ఫర్మేషన్ నాలో జరిగింది అక్కడి నుండి. మరి బ్రీత్ మాస్టరీ, ఫ్యామిలీ కాన్స్టలేషన్, ట్రాన్స్ జనరేషనల్ హీలింగ్, ఆక్వా క్వాంటమ్ హీలింగ్, బర్మా థెరపీ ఆ తర్వాత ఓషో ధారాలో పంజాబ్‌లో ముర్తల్లో ఓషో ధారా నుండి ఓషో ధ్యాన్ సమాధి, శృతి సమాధి, నిరతి సమాధి ఇట్లా రకరకాల కోర్సులు రకరకాలుగా జ్ఞానాన్ని పొంది మనతో బుద్ధుని యొక్క అష్టాంగ యోగాన్ని అక్కడ నేర్చుకోవడం జరిగింది. ఇట్లా రకరకాల మొడాలిటీస్ నేర్చుకొని నన్ను నేను పరివర్తన చెందుకుంటూ మరి ఆ తర్వాత సార్‌ని ఒకసారి అడిగాను. సార్ మీరిన్ని తిరగమన్నారు గదా! మరి ఇంకా నేను నేర్చుకోవాల్సిన సంస్థలేమన్నా ఉన్నాయా? మరి కంప్లీట్ అయిందా అంటే సార్ నాకొక వాక్యం రాసిచ్చారు. నేర్చుకున్నది అప్పుడు మౌనంలో ఉన్నాను నేను. నేర్చుకున్నది చాలు, తెలుసుకుంది బోధించు. ఇక తిరగక్కర్లే. ఇక నీది యూనివర్సిటీ లెవెల్ అయిపోయింది. యూనివర్సిటీ వాడెవడు స్కూలుకి వెళ్ళడు అని రాసిచ్చారు. సో, అట్లా ఈ జీవితం సార్ పెట్టిన భిక్ష తప్ప మరేమీ లేదు. సార్ గురించి మాట్లాడినప్పుడు ఎమోషన్ అవుతూ ఉంటాను. సో, అదే ఊపికొస్తుంది. మరి సార్ సాంగత్యంలో గాని సార్ ఎప్పుడు భౌతికంగా లేడు అన్న
ఫీలింగ్ నాతో ఎప్పుడూ లేదు. ఎన్నోసార్లు తను అనేవారు. ఎప్పుడు కలిసినా నన్ను హత్తుకొని ఒక సమయంలో "తూ సంత్ హై రే బాబా, తూ మేరా సంత్ హై" అన్నా. మరి ఎన్నో సార్లు నేను ఫిజికల్‌గా గూడా సిక్ అయి ఉన్నప్పుడు, ఒకసారి రేపల్లి వెళ్ళాలి. సిక్‌గా ఉన్నాను. అసలు చేత కావట్లేదు క్లాస్‌కి. మా ఆవిడ "ఎందుకండి" అన్నారు. కానీ ఆ టైంలో ఒక మాస్టర్ ఫోన్ నుండి నాకు ఫోనొచ్చింది. నేను సార్ దగ్గర ఉన్నాను. ఎందుకో మిమ్మల్ని గుర్తు చేశారు. ఫోన్ చేశాము. సార్ ఫోన్ ఇవ్వగానే అన్నాను. "హ్మ్. క్యా హై? కైసా చల్ రहा? హిలా దే రే క్యా?" అన్నా. అంతా కదిలిచ్చుతా అన్నమాట అని అడిగారు. అదేంటి నేనే కదిలిపోతుంటే కదులుస్తున్నా అంటారని అని, "ఆ! ఓకే సార్. ఠీక్ హై, ఠీక్ హై" అన్నా. "ఆ! రేపు పెట్టు ప్రోగ్రామ్" అంటే "రేపలే సార్" అన్నా. "పోయి దంచిరా" అన్నా. "ఓకే సార్" అన్నా. అని మా ఆవిడకి ఫోన్ ఇచ్చాను. "సార్ రజా సే బాత్ కరో" మరి ఆమెతో మాట్లాడిన 2 నిమిషాల్లో మరి నా శరీరంలో ఉన్న ఆ రుగ్మతలన్నీ పోయి స్టాండర్డ్ అయిపోయి హుషారైపోయాను. మరి అట్లా దాదాపు 4, 5 సార్లు నాకు మళ్ళీ ముఖ్యంగా ఇంకొక అనుభవము సార్ తన శిష్యగణాన్ని నేను గురువును కాను. మీది మీరే సమస్యలు తీర్చుకోండి. అసలు మీరు మీరే పరిశీలించుకొని అంటారు గానీ, ఎందరికో సాయం చేసే నా అనుభవం ఉంది. ఆయన అలా అంటారు. ఎందుకంటే వ్యక్తి పూజను పెంచొద్దు అనే ఉద్దేశ్యంతో పదే పదే ఆ గురువును కాదంటారు గానీ, ఒక గురువు చేసే బాధ్యత గాని తన పోషించారు. ఆయన చక్కగా పోషించారు. అది నా అనుభవం. నేను యశోధారలో క్లాస్ చేస్తూ ఢిల్లీకొచ్చాను 2013లో. అక్కడ ఎన్‌సీఎస్ఎస్ నేషనల్ కాంగ్రెస్ అండ్ స్పిరిచువల్ సైంటిస్ట్ జరుగుతుంది. తీన్‌మూర్తి భవన్‌లో. అక్కడికి ఎంత యాక్వర్డ్ పొజిషన్ అంటే అంత ఢిల్లీలోనే అంత పెద్ద హాల్‌లోకి పోయేసరికి అలా నా 2 చెప్పులు తెగిపోయాయి. బ్యాగ్ జిప్ పగిలిపోయింది. ఒక పల్లెటూరోనిలాగా చంకలో బ్యాగ్ పెట్టుకొని చెప్పులు పడేద్దామంటే అక్కడ డస్ట్‌బిన్ గూడా లేదు. ఒక చేతిలో చెప్పులు, ఓ చేతిలో చంకలో అది పెట్టుకొని పల్లెటూరులాగా హాల్ దగ్గర పోయేసరికి లేట్ అయింది. డోర్ క్లోజ్ చేశారు. అక్కడ ఎవ్వరు తెలీదు. అని అటు ఇటు చూసి ఒక చిన్న పరదా ఉంటే దాని వెనక నా బ్యాగును, చెప్పులున్నాయి. మూలకు పడేసి ఆ పరదాని ఇట్లా ఎవరికీ కనపడకుండా జరిగి అక్కడికొచ్చి ఎదురుంగా బెంచ్‌లో కూర్చున్నా. అయ్యో! నా పనైపోయింది. ఎవరు నన్ను పట్టించుకోవాలి. కడుపులో ఆకలి గూడా ఏస్తుంది. ఆ సమయంలో డోర్ తీసుకొని ఒకటేసారి పత్రిసారి బయటకొచ్చారు. 5 నిమిషాల్లోనే. బయటకొచ్చేసి నా దగ్గరకొచ్చేసరికి సార్‌ని ఫాలో చేస్తూ నలుగురైదుగురు మాస్టర్‌లొచ్చారు. సార్ అప్పుడు 13లో బయట మౌనంలో ఉన్నాడు. వేదిక మాతో మాత్రమే మాట్లాడు. ఏది దా 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 అని సైగ చేశారు. అప్పుడొచ్చి సార్‌ని హత్తుకునేసరికి, ఈ మాస్టర్ కోసము వేదిక దిగి సార్ బయటకొచ్చిండు అంటే ఎంత గొప్ప మాస్టర్ నన్ను వీఐపీని చేశారు ఆ క్షణం. ఆ నలుగురు మాస్టర్‌లొచ్చి నన్ను వీఐపీగా చూడడం. సరే నన్ను లోపలికి తీసుకెళ్తారు గదా అనుకుంటే, లోపలికి కాదు నువ్వు ముందు తినురా అని సైగ చేశారు. సార్ నేను లంచ్ టైమ్‌లో తింటాను. ఆకలి ఉంది గానీ అవసరం లేదంటే, "ఏహ్! ముందు తిను" అని కాశ్మీర్‌లో నుండొచ్చిన ఒక మాస్టర్‌కి అప్పజెప్పి, ఈయనకు భోజనం పెట్టి తీసుకురాపో అని సైగ చేశారు. అని ఎళ్ళిపోయారు. ఇంకే సో, నేను బయట హాల్ లాక్డ్ డోర్ అవతల నేనున్నాను. నా గురువు తెలిసింది. బయటకొచ్చేసి ముందు నా ఆకలిని చూసారు. ఎవరైనా అంటారు, "ఒక గంట అయితే లంచ్ కాదు సార్ తిన్నాను." నో, నో ఒప్పుకోలే. ఆ మాస్టర్ వస్తే కడుపు నిండా భోంచేసి వచ్చి కూర్చున్నా. అట్లా సాయంత్రం అయినాక హాస్పిటాలిటీ. సాయంత్రం అయినాక నీకు ఎక్కడుంటావో ఆ రోజు అక్కడ ఉండాలి 2 రోజులు. రాంభూపాల్ రెడ్డి అనే మిత్రుడున్నాడు. ఆయన రూమ్ ఉంది. కానీ నా దగ్గరకొచ్చి నాతో ఉంటావా? నీకేమన్నా ఉందా? అని సైగ చేస్తే, సార్ ఐయామ్ విత్ రామ్ భూపాల్. ఆళ్ళ రూమ్ ఒక్కడే ఉంటాడు. రమ్మన్నాడు. నాకుంది. భోజనం అన్ని వసతులున్నాయి. ఇట్స్ ఓకే అన్నాకనే మళ్ళీ పోయి కారెక్కాను. సో, ఇది సార్ యొక్క హాస్పిటాలిటీ. ఎదుటివారిని ఎలా అసలు అత్యున్నతమైన రెస్పెక్ట్ అనేది సార్ దగ్గర ప్రేమ అనేది సార్ దగ్గర వచ్చింది. ఒకసారి మా భీమవరం 5 రోజులు వర్క్‌షాప్ పోయాం. సార్ ఉన్నారు. మా చిన్నమ్మాయి హైదరాబాద్ రావాలి. మరి ఎట్లాగో సార్ పోతున్నారుగా, సార్ ఆరాలో ఉంటావు ఎళ్ళమ్మా అనంగానే, ఆ కార్ టైట్ ఉన్నా గూడా, సార్ దగ్గరికి ఇలా పోయేసరికి ఏంటి అనంటే, మా చిన్నమ్మాయి హైదరాబాద్ ఎక్కు, ఎక్కు, ఎక్కు వచ్చెయి. సో, మా చిన్నమ్మాయి ఇప్పటికీ మర్చిపోదు అంత హాస్పిటాలిటీ. ముందు ఆ అమ్మాయి సంగతి చూడండి. హైదరాబాద్ చేరుకున్నాక
చేరుకున్నాక నేను లోకల్ బస్సులో గాని, ఆటోలో గాని వెళ్తాను సార్ అన్నా కూడా వినకుండా, అమ్మాయిని హాస్టల్ దాకా కార్‌లో దించి రాపో అని సార్ కార్‌లో రాజు డ్రైవర్ చెప్పి హాస్టల్‌లో దించొచ్చు. సో, ఇలాంటి అలాంటి గురువు ఈ భూమి మీద మరింకుండరు. అలాగే ఆయన సశరీరంగా లేరు అన్నది కూడా నేను అంగీకరించాను. నాతోనే ఉన్నారు. అందరితో ఉన్నారు. అందరు పిరమిడ్ మాస్టర్స్‌తో ఉన్నారు. ఈ విశ్వమంతా ఉన్నారు. అలాంటి గురువు గురించి ఈరోజు గురు పౌర్ణమి రోజు ఆయన గురించి అవకాశం కల్పించిన అదృష్టాన్ని కల్పించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ పరమగురువు సదానంద యోగి గారి పాద పద్మాలకు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అనుభవాలన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి సార్ అసలకి. నిజంగా ఆర్థిక కష్టాలొస్తే చాలా మంది కుంగిపోతా ఉంటారు సార్. చాలా వరకు వెనక్కి లాగేది ఆర్థిక కష్టాలే నాకు తెలిసి. ఆరోగ్యం, అనారోగ్యం, ఆర్థిక కష్టాలు. సో, అట్లాంటి వాళ్ళందరికీ మీ మీ అనుభవం విన్న తర్వాత చాలా ఇన్స్‌పిరేషన్‌గా ఉంటది సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు ఈ గురు పౌర్ణమి రోజు ఈ అవకాశం వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. మరొక్కసారి పత్రి సార్‌ని, మిమ్మల్ని అందరిని కలుసుకునే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. యెస్ మాస్టర్స్, ఎవరైనా సార్‌తో మాట్లాడాలంటే మాట్లాడొచ్చు మాస్టర్స్. యెస్. తప్పకుండా. ఓకే. ఓకే సార్. నో ప్రాబ్లమ్. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్తే. యెస్ మాస్టర్స్, ఇది ఇవాల్టి ది కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్. మళ్ళీ రేపటి ఎపిసోడ్‌లో మళ్ళీ కలుసుకుందాం మాస్టర్స్. అందరూ కూడా శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మాస్టర్స్. అండ్ చివరిగా ఇంకొక మాట, మనందరికీ తెలుసు పత్రిజీ మెడిటేషన్ ఛానెల్ వారు పద్మ మేడం నిర్వహిస్తున్నారు. సార్, పద్మ మేడం పత్రిజీ మెడిటేషన్ ఛానెల్‌లో ఏ ప్రోగ్రామ్ వచ్చినా కూడా అది పత్రి సార్ ఆదేశాల మేరకే వస్తుంది. సార్ చెప్తేనే మేడం దాన్ని ఆచరిస్తారనమాట. సో, ఆగస్టు 15వ తారీఖు సాయంత్రం 7 గంటల నుంచి 16వ తారీఖు సాయంత్రం 7 గంటల వరకు 24 గంటలు అఖండ ధ్యానం జరిపించమని సార్ ఆదేశించడం జరిగింది. ఇందులో 1,00,00,000 మంది ధ్యానంలో పాల్గొనాలని సార్ చెప్పడం జరిగింది. 3,000 మంది మాస్టర్స్ 48 దేశాల నుంచి ఇందులో పాల్గొనడం జరుగుతుంది మాస్టర్స్. సో, అందరూ కూడా పత్రిజీ మెడిటేషన్ ఛానెల్‌లో జాయిన్ అవ్వి ఆ టైంకి ధ్యానంలో కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం మాస్టర్స్. సో, ఈ ప్రోగ్రామ్‌ని అందరూ కూడా విజయవంతం చేయండి. థ్యాంక్ యూ సో మచ్.